దాము సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ద ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈషా. గుడ్ ఈవినింగ్ అండి. ఇట్ ఆల్మోస్ట్ 10 నౌ. ఎక్కువసేపు తీసుకోను, బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సే. వంశీ అన్ని ప్రమోషన్స్లో హారరు భయపెట్టిస్తాను, నాకు భయంగా ఉందా ఇప్పుడు ఇట్లు చేసి పబ్లిసిటీ అసలు ముందు జలం వస్తారా అని చెప్పి. సో ఎనీవేస్, జోక్స్ అపార్ట్, ఓ ప్రొడ్యూసర్ ఇది అడిగారు క్వశ్చన్. ఆమె ఓ ప్రొడ్యూసర్గా మెయిన్గా చూసేది కంటెంట్ అమ్మా. నేను అటువంటి సినిమాలు తీసినా కానీ ఈ కంటెంట్ నచ్చింది కాబట్టి చేశాను. కంటెంట్ నచ్చినాక మనకు కావాల్సిన ఒక సినిమాకి కంటెంట్, ఏ గుడ్ డైరెక్టర్, గుడ్ పర్ఫార్మెన్సెస్, గుడ్ విజువల్ క్వాలిటీ, గుడ్ ఆడియో క్వాలిటీ ఉంటే కనుక ఆర్ పార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ డన్. ఒక సినిమా కాపీకి డన్. అది ఫస్ట్ ఫేజ్ అవుతే, అది అయిపోయిన తర్వాత దీన్ని మీ ముందుకు ఎట్టా తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో పెద్ద గగనం అయిపోయింది. మేము అంతకుముందు చేసినప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు. నేను లాస్ట్ ఫిల్మ్ కూడా ఇంత చేశాను, కానీ ఇట్ వాజ్ నాట్ దిస్ కాంప్లికేటెడ్ అంటే జనానికి వరకు రీచ్ చేయటానికి ఇట్ వాజ్ నాట్ దట్ కాంప్లికేటెడ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. వంశీను, వాసు, ద కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ దే క్రియేటెడ్. ఎందుకంటే మాకు సినిమా తీయటం ఒక ఎత్తు, ఫినిష్ చేయటం, కాపీ తీయటం ఒక ఎత్తు, వ్యాపారం చేయటం ఒక ఎత్తు అవుతాయి కనుక దాని ప్రేక్షకులకు ముందు తీసుకెళ్ళటానికి, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. సో అది వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. నేను మెయిన్గా వాళ్ళకి అప్పచెప్పటకు కారణం కూడా అదే, మా తమ్ముళ్ళకి అప్పచెప్పటకు కారణం కూడా అదే. సో ఆ బర్డెన్ మొత్తం వీళ్ళే తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఇంకో అచీవ్మెంట్ ఏంటి, మీ వరకు ఈ సినిమా రీచ్ చేయగలిగింది. అట్లీస్ట్ ఈ సినిమా ఉంది, ఇది హారరు, ఇది బాగుంటుంది అనే వాట్ ఎవర్ ఇట్ రీచ్డ్ యూ. వన్స్ ఇట్ రీచ్డ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అంటే మా ప్రైజింగ్లో, ఆ ప్రైజింగ్ కూడా దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ నేను ఎప్పుడు కూడా మా ఛాంబర్లో కానీ ప్రైజింగ్ గురించి చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. సో ఎనీవేస్, అది కీపింగ్ దట్ అపార్ట్, ఆ 99 రూపీస్కి అనేది ఈ సినిమా అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండ్ వీ వాంటెడ్ టు డూ ఇట్. ఎందుకంటే ఇంత మంచి కంటెంటు, ఇంత కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చి సినిమా థియేటర్లో చూడాలా, నాట్ ఆన్ స్మాల్ స్క్రీన్స్లోనో పైరసీలోనో చూడబాకండి. యూ విల్ నాట్ ఎంజాయ్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ అఫోర్డబుల్. మీరు డెఫినెట్గా మీరు అందరూ వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రెస్ బ్రదర్స్ అందరికీ కూడా, మోస్ట్ ఆఫ్ ద ప్రెస్, మోస్ట్ ఆఫ్ దమ్ ఐ నో దమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. దే have been in my journey, past 37 years, always in my journey. Thank you very much. And every artist out here, అరుణ్ కానీ, అఖిల్ కానీ, సిరి కానీ, అంటే నీ పేరు రెండో పేరు నాకు గుర్తురాదయ్య బాబు, త్రిగుణ్ కానీ, సిరి కానీ, హెబ్బా కానీ, అండ్ మై మధు కానీ, ఆల్ ఆఫ్ దెమ్ దే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. నేను ఆ సినిమాని చెప్పడం కాదు, కానీ యూ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ నేను చెప్పిన నిజమని మీరు నమ్ముతారు ఆ రోజున. అట్లాగే సీను హీస్ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 15 years నౌ. ఆ కథ టైం నుంచి కూడా నాకు పరిచయం. ఇందాక మైమధు ఒకటి చెప్పాడు, మైమధు అఖిల్ ఎవరో మాట్లాడిన వీళ్ళు ఒకరు చెప్పారు ఏంటంటే, చాలా ఏళ్ల తర్వాత, చాలా ట్రయల్స్ తర్వాత నాకు రాంబాయ్ వచ్చిందండి, తర్వాత కంటిన్యూస్గా ఇది వచ్చిందని చెప్పి. ఎనీ ఆర్టిస్ట్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ప్రొడ్యూసర్ కావాల్సింది మెయిన్ ఇండస్ట్రీలో పేషెన్స్ అండి. యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఆ పేషెన్స్ ఉంటే కనుక కరెక్ట్గా మనకి ఒక విండో తెలుసుకునే టైంకి పేషెన్స్ కోల్పోయి వెళ్ళిపోతాం. యూ లూజ్ ద ఆపర్చునిటీ. ఆ పేషెన్స్ ఉంటే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ హియర్, I think all these people out here had the patience. That's the reason they are here, including Vasu and Vamsi also. So that is very important. ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, I think I'm talking about 2011 నుంచి, 2011గా కథ రిలీజు, అండ్ ఈజ్ ఆల్మోస్ట్ 14 years. కథ తీశాడు, తర్వాత సినిమాలు తీశాడు. ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ రాలేదు, బట్ హీ వాజ్ బీన్ పేషెంట్. ఈ సినిమాకి ఏం చేశాడు అతను, ఎంత ప్రాణం పెట్టాడు అనేది మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. బట్ హీ హెస్ బీన్ పేషెంట్ ఆల్ త్రూ. సో దట్ పేషెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ది ఇండస్ట్రీ వాంట్ టు మేక్ ఇట్ సక్సెస్ఫుల్. సో థ్యాంక్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు థ్యాంక్స్ టు విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. అంటే లాస్ట్ మూమెంట్లో ఈ మధ్యకాలంలో అంటే మాకు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న సినిమాలకి ఆఖరి మూమెంట్లో క్యాన్సిలేషన్స్ లేదా ఆఖరి మూమెంట్ మాకు అంటే దే లాట్ ఆఫ్ ఇష్యూస్. బట్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ సపోర్టర్స్ ఫర్ దీస్ ఈవెంట్స్ అండ్ విష్ణు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో హౌ దట్ పెయిన్ ఇస్. ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్ సినిమా తీసినప్పుడు ఈవెంట్లకి ఎవరు పిలవాలని చాలా ఇంక్లూడింగ్ మీ. అంటే నేను నాకు ఇంతమంది తెలిసినా కానీ సడన్గా అడగలేము. ఐ డోంట్ అడగటం కానీ నాకు మొహవటం కొంచెం. బట్ స్టిల్ ఈ సినిమా ఏంటంటే బికాస్ ఆఫ్ డేట్ చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్ దేర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ ఫైనల్గా విష్ణు లాంటి వాళ్ళు ఈ స్థాయికి వచ్చినాక కూడా ఇట్లాంటి సినిమాలు సపోర్ట్ చేయడానికి రావడం అనేది చాలా గొప్ప విషయం విష్ణు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈషా చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చి అంగీకార పత్రం మీద సంతకం పెట్టి